సాయిరామ్ సార్. భగవాన్ బాబా గారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. స్వామి యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు నా జీవితంలో స్వామితో నేను పొందినటువంటి అనుభూతుల గురించి అందరికీ కాస్త వివరించాలని చెప్పి అనుకుంటున్నాను. ప్రప్రథమంగా నేను 1990లో స్వామి ఫోల్డ్కి వచ్చానండి. దానికి ముందు నేను కాంచీ పరమాచార్య గారి శిష్యునండి. పుట్టిన 6 సంవత్సరాల నుంచి నేను దాదాపు ఒక 40 ఏజ్ వరకు కాంచీ శంకరాచార్య స్వామి గారితో సేవాభావం పొందిన వాడినండి. చిన్నప్పుడు నేను 6 ఇయర్స్గా ఉన్నప్పుడు, అంటే మా నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్నారు కాబట్టి కాజీపేటలో మేము అక్కడ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో కాంచీ పరమాచార్య గారు అక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్తూ ఉంటే, కాజీపేట నుంచి వెళ్తూ ఉంటే పల్లకీలో వెళ్తున్నారు. అక్కడ పల్లకీ దగ్గర స్వామిని చూసి, పరమాచార్యని చూసి పల్లకీ ఎత్తుకోవడం మొదలుపెట్టానండి. దాదాపు ఒక 4 కిలోమీటర్లు వెళ్ళాను నేను. నాకు తెలియనే లేదు. అప్పుడు చీకటి అయిపోయింది. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను. కానీ ఆ 4 కిలోమీటర్లు మొత్తం పరమాచార్యాల గారు నన్ను చూస్తూనే ఆశీర్వదిస్తూ నాకు కనిపించారండి. అది నాకు స్వామితో ఉన్నటువంటి అనుభూతి. తర్వాత ఎందుకు వచ్చిందని చెప్పి తర్వాత నాకు అనిపించింది. పరమాచార్యుల గారి యొక్క దీవెనల వల్ల నేను చిన్నప్పటి నుంచే సేవాభావంలో నాకు చక్కటి అవకాశం వచ్చిందండి. కంచి కామకోటి పీఠంలో శంకర భక్త సభలో సేవలు చేయటం అప్పటి నుంచే నేను మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచే 1990లో స్వామి ఫోల్డ్కు రావటం జరిగిందండి. అది కూడా నాకు ఒక పెద్ద మిరకలే. 1918 దానికి ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నేను అటామిక్ ఎనర్జీలో సైంటిస్ట్గా ఉండి రిటైర్ అయ్యానండి. నా వైఫ్, మా బెటర్ హాఫ్, షీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఆల్సో రిటైర్డ్. నాకు 2 అమ్మాయిలు ఉండారండి. 2 పెద్ద అమ్మాయి ఏమో స్వామి స్కూల్లో కాలేజీలో చదివింది. చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి 2 స్వామి యొక్క అనుగ్రహంతో గోల్డ్ మెడలిస్ట్ అండి. వాళ్ళిద్దరూ మా ఫ్యామిలీ మొత్తం అందరం అల్లులతో సహా స్వామి యొక్క కృప వల్ల అందరూ దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్ అండి. ఇది స్వామి యొక్క అనుభూతి. ఫస్ట్ స్వామి చెప్పుతూ ఉంటారు, నా యొక్క ఆశీర్వాదం లేనిచే పుట్టపర్తికి ఎవ్వరు రాలేరు, అడుగు పెట్టలేరు అని చెప్పి. దీనికి నిదర్శనం నా ఫ్యామిలీలోనూ జరిగిందండి. నేను మా భార్య ఇద్దరం కలిసి పుట్టపర్తికి బయలుదేరామని ఒకరోజు రిజర్వేషన్ చేసుకున్నాను, బస్సులో వెళ్దామని. ఎల్లుండి రిజర్వేషన్ వెళ్ళాలంటే ఈరోజు రాత్రి 7 గంటలకి నేను ఆఫీస్ నుంచి రాగానే మా మిస్సెస్కి పెద్దగా జ్వరం వచ్చింది. నేను ఎక్కడికి కదలేనని పడుకుందండి. కాబట్టి నేను పుట్టపర్తికి స్వామి నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నా టికెట్ క్యాన్సిల్ చేసేయండి, మీరు వెళ్ళరండి అని చెప్పింది. ఆఫీస్ నుంచి వచ్చిన వాడిని మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేసి నా టికెట్ మాత్రం పెట్టుకొని ఇంటికి వచ్చానండి. మా మిస్సెస్ మంచం మీద కూర్చొని మంచిగా ఇడ్లీ తింటూ కూర్చుందండి. జ్వరం కింద అంతా మాయమైపోయింది. ఇడ్లీ తీసుకొని కూర్చుంది. సరే, అది అయింది. ఆ రోజు రాత్రి పడుకున్నాం. నెక్స్ట్ డే పొద్దున 5 గంటలకల్లా నాకన్నా ముందు మా మిస్సెస్ లేచి మా ఇంటి వాకిటి తలుపు తెరిచిందండి. మా ఇంటి వాకిటి తెరుపు జరగానే మా దగ్గర అక్కడ గ్రిల్ డోర్ ఉంటుంది. గ్రిల్ బయట ఒక కాషాయ రంగు ఎవరో నిలబడుతున్నది కనిపించిందండి. ఆవిడ నిద్రపోతున్నానేమో చెప్పి తలుపు తెరిచిందండి. నిద్రపోతున్న చూస్తే స్వామి ఎదురుగుండా నిలబడ్డారు. ఆవిడ నమ్మలేదు. మళ్ళీ కళ్ళు మెదుపుకొని చూస్తే స్వామి చక్కగా నిలబడ్డారు. ఈవిడ చూస్తుండగానే స్వామి ఎడమ చేతి ఇలా చూపించి అక్కడ చూడమని చెప్పారు. బయట చూస్తే, వంగి చూస్తే ఒక గంప నిండా పూలు ఉన్నాయండి. ఈవిడికి ఏం చేయాలనో తోచలేదు. ఆ గంప నిండా పూలు చేతులు తెచ్చుకొని లోపల పూలు వేసుకుంటూ వచ్చింది. స్వామి మా ఇంటి లోపలికి అడుగు పెట్టారండి. అది ఫస్ట్ స్వామి మాకు ఇచ్చినటువంటి దర్శనం. రెండోది, నేను నెక్స్ట్ డే పుట్టపర్తికి బయలుదేరి అదే రోజు రాత్రి నాకు ఒక కళ వచ్చిందండి. స్వామి, నేను, మా 2 అమ్మాయిలు మేమందరం ఎక్కడికో వెళ్తూనే ఉన్నాం. ఒక మంచిగా కంప్లీట్ డెజర్ట్గా ఉంది. అక్కడ మా పెద్ద అమ్మాయిని చూసి స్వామి పాపని అడిగి, అమ్మా, నాన్నగారు కోపడుతున్నారా అని అడిగారు. మా అమ్మాయి ఏం చెప్పాలని చూడకుండా నవ్వుతూ నన్ను చూసింది. స్వామి నన్ను చూసి, కోపడకు నాన్న,
పిల్లలు అని చెప్పి సేవ చేసుకో అని నాకు స్వామి ఆశీర్వచనం ఇచ్చి మళ్ళీ నడుస్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత షిరిడి బాబా టెంపుల్ లాగా వెళ్ళి అక్కడ స్వామి లోపలికి వెళ్ళి మాయమైపోయారండి. ఇది రెండోది. ఇది అయిపోయిందో లేదో నాకు సివియర్ టైఫాయిడ్ వచ్చిందండి. 89లో సెలబ్రల్ టైఫాయిడ్ అని వస్తే ఆ సెలబ్రల్ టైఫాయిడ్కి నేను బ్రతుకుతానో లేదో తెలియదు, ఎదుటి వాళ్ళని ఎవరిని గుర్తు పెట్టలేదు నేను. అక్కడ సడన్గా రాఘవరావు గారని మాకు మా ఏరియాలో మాతృశ్రీ విద్యాలయ కరస్పాండెంట్ ఉండారండి. వారు ఇంట్లో నన్ను వచ్చి చూసి పక్కన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ డాక్టర్ గారు ఎవరి ఇంటికి రారు, అయినా ఆ రోజు రాత్రి ఎందుకో వారు వచ్చి రాత్రి అక్కడ వచ్చి నన్ను చూసి మళ్ళీ రాఘవరావు గారిని తీసుకువెళ్ళి ఒక ట్యాబ్లెట్ అక్కడి నుంచి పంపించారండి. ఆ ట్యాబ్లెట్ రాత్రి వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే పొద్దున నాకు మొత్తం ఫీవర్ అంతా మాయమైపోయింది. ఐ బికేమ్ వెరీ ఫ్రెష్. దట్స్ హౌ స్వామి సేవ్డ్ మై లైఫ్ ఫ్రమ్ సెరెబ్రల్ టైఫాయిడ్. ఆ రోజు శనివారం అయింది. నెక్స్ట్ డే ఆదివారం రోజు అదే రాఘవరావు గారి స్కూల్లో మా మిస్సెస్ పనిచేస్తున్న టీచర్ అదే స్కూల్లోనే రాత్రి ఒక భజన పెట్టారండి. భజన పెడితే ఆ భజనకి అక్కడికి వెళ్ళాను. అంతే, అక్కడి నుంచి అడుగు పెట్టినామని ఇప్పటి వరకు ఆ అడుగు ఇంకెక్కడికి కదలేదని వెళ్తూనే ఉన్నాను. స్వామితో వెళ్తూనే ఉన్నానండి. అది అయింది. నాకు సమితి, నేను సఫీల్గూడ సమితికి చెందినవాడనండి. నాకు వీరేశలింగం గారని కన్వీనర్ గారు ఆ రోజుల్లో ఉండేవారు. వారు నన్ను తర్వాత సేవకి ఒక 5 రోజులకి బెంగళూరుకి సమ్మర్ క్లాసెస్కి సేవ అవసరం, వెళ్ళిరా అని పంపించారు. సరే అని చెప్పి హైదరాబాద్ జిల్లాలో ఆ రోజుల్లో కేఎం రావు గారని డిస్ట్రిక్ట్ సర్వీస్ కోఆర్డినేటర్ ఉండేవారు. ఇప్పుడు నేషనల్ కోఆర్డినేటర్గా రిటైర్ అయ్యి ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేశానండి. ఆ 5 రోజులు అక్కడ రిపోర్ట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మా వీరేశ్వరం గారు వారిని అడిగితే సెంటే ఎక్సలెంట్ సేవాదల్ అని చెప్పి వారు కామెంట్ చేశారండి. కానీ మా వీరేశలింగ గారు అంత తొందరగా మమ్మల్ని సేవాదల్గా రికగ్నైజ్ చేయలేదు. కనీసం ఒక 2-3 ఇయర్స్ మమ్మల్ని బాగా పిండి 3 సంవత్సరాల తర్వాత మాకు స్కార్ఫ్ ఇచ్చారండి. ఈ రోజుల్లాగా పిలిచి సేవాదల్కి స్కార్ఫ్ ఇవ్వటం కాదు, ఆ రోజు మమ్మల్ని మా పొటెన్షియల్ చూసి, మా కమిట్మెంటు, మా డిసిప్లిన్ చూసి అప్పుడు ఇవ్వటం జరిగిందండి. ఆ ఒక డిసిప్లిన్ అప్పటి నుంచి నేను నేర్చుకుంది ఇప్పటి వరకు. నేను వీలైనంత వరకు ఐ ట్రై టు ఫాలో ద డిసిప్లిన్, అండ్ వేర్ ఎవర్ దేర్ ఈజ్ ఎ డీవియేషన్ ఇన్ డిసిప్లిన్ ఐ కెనాట్ టాలరేట్ సార్. ఐ ఇమీడియట్లీ ట్రై టు టెల్ ద పీపుల్ దట్ ట్రై టు ఫాలో ద డిసిప్లిన్. ఇది సరే, అది అయింది. స్వామి యొక్క అనుగ్రహంతో ఈ 30-35 ఇయర్స్లో నాకు ఆఫీస్లో కూడా, నేను అటామిక్ ఎనర్జీలో ఉన్నా కూడా ఐ యూస్ టు గో ఆన్ ఫీల్డ్ డ్యూటీస్ అండి. నాకు చిన్నప్పటి నుంచే ఈ ఆఫీస్ డ్యూటీస్లో ఉన్నప్పటి నుంచే గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళతో ఎప్పుడు కనెక్షన్ ఉండేదండి. అది ఎందుకంటే ఆఫీస్లో నేను సర్వేకి వెళ్ళేటప్పటికి విలేజెస్కి వెళ్ళేవాడిని. విలేజెస్లో వెళ్ళి అక్కడ టెంట్లో ఉండి 6 మంత్స్ అక్కడ క్యాంప్ చేసి యురేనియం ఎక్స్ప్లోరేషన్లో నేను పనిచేశాను కాబట్టి ఆ డేటాని కలెక్ట్ చేసుకొని హెడ్ క్వార్టర్స్కి వచ్చి అనలైజ్ చేసి రిపోర్ట్ చేసి పేపర్స్ పబ్లికేషన్ చేయటం మా వృత్తి అనమాట. సో విలేజెస్కి వెళ్తే అక్కడ అన్నీ మన భారతదేశంలో కాశ్మీరు తప్ప మిగతా చోట అన్నిటికీ తిరగని ప్లేస్ లేదండి. అన్ని చోట్లకి స్వామి చక్కగా నన్ను అన్ని చోట్లకి పంపించారు. నార్త్ ఇండియా కానివ్వండి, సౌత్ ఇండియా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి సంవత్సరము నా డ్యూటీతో పాటు నేను ఉండే విలేజ్కి, ఆ జిల్లాలో అక్కడ ఎక్కడైనా సత్యసాయి సంస్థ ఉందా అని ముందు తెలుసుకొని అక్కడ ప్రతి ఆదివారం ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే, ఏ జిల్లా అయినా సరే, స్టేట్ అయినా సరే వాళ్ళతో కలిసి అక్కడ సేవ చేసుకునే భాగం కలిగిందండి. ముఖ్యంగా చక్రధర్పూర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందండి. అది ఇప్పుడు జార్ఖండ్లో ఉంది. ఆ చక్రధర్పూర్లో స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళందరూ సౌత్ ఈస్టర్న్ రైల్వే దాంట్లో భాగంగా విశాఖపట్నం నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళందరూ సాయి డివోటీస్ అండి. నేను చక్రధర్పూర్ వెళ్ళగానే, ఆ టెంపుల్కి వెళ్ళగానే ఆ రోజు రాత్రి అఖండ భజన అని చెప్పారు. 7 గంటలకు మొదలు పెట్టారు. 6 గంటలకు మొదలుపెట్టి నెక్స్ట్ డే 6 గంటలకు మొదలు చేశారండి. ఆ 6 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళతో చక్కగా కదలకుండా భజన చేసుకోవడం అవకాశం దొరికింది.
అక్కడ ఏంటంటే మనము జై సాయిరామ్ జై సాయిరామ్ అని పాడుతాం. ఇది మనం నార్మల్గా పాడతాం. అక్కడ పాట ఎత్తుకుంటే అది స్వామి భజన క్లోజ్ అయినట్టు వాళ్ళకు లెక్కట. నాకు తెలియదు, కానీ నాకు టర్న్ రాగానే నేను ఆ పాట పాడాను. అయినా దాని తర్వాత వాళ్ళు చెప్పుకుంటూ మళ్ళీ చేసుకుంటూ లాస్ట్ వరకు చేసుకోవడం జరిగింది. ఆ తెలుగు భాష వాళ్ళతో ఆ రోజు అక్కడ చక్కగా ఆనందంగా భజన చేసుకున్నామండి. అలాగే నాకు జీవితంలో స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చారండి సేవకి. అంటే స్వామిని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, స్వామి పాద నమస్కారాలు తీసుకున్నారా, స్వామి మిమ్మల్ని దర్శనం అభయస్తం ఇచ్చి మీకు ఆశీర్వదించారా, లేదా మీకు ఇంటర్వ్యూ ఇచ్చారా అని అడుగుతారు. నాకు మాత్రం స్వామి చెప్పినట్టు, స్వామిని ఎవరో అడిగారట, సార్ ఇట్లా మేము ఇది చేస్తుంటే మాకు ప్రసాదం ఎవరంటే స్వామి చెప్పారట, నీకు ప్రసాదం కావాలంటే నేను ఇచ్చేది ఇంకొక సేవ నీకు ఇస్తానని చెప్పారట. అలాగా నేను ఒక్క సేవ గురించి మొదలు పెడితే నాకు 10 సేవలు స్వామి రెడీగా ఉంచుతూ చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఇచ్చారు సార్. అది ఎడ్యుకేషన్ ఫీల్డే కావచ్చు, స్పిరిచువల్ ఫీల్డే కావచ్చు, లేదా సర్వీస్ వింగే కావచ్చు. కానీ సర్వీస్ వింగ్లో ఉంటూ నేను హైదరాబాద్ జిల్లాలో ఉండేవాడినండి. ముందు 2017లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి మళ్ళీ కొత్త జిల్లా రావటం వలన ఇక్కడికి రావటం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ 1 or 2 ఇన్స్టెన్సెస్ మీకు చెప్తానండి. మేము గ్రామ సేవలో భాగంగా మెడికల్ క్యాంప్కి వెళ్ళేవాళ్ళమండి. దాంట్లో భాగంగా అక్కడ ఫస్ట్ మేము నేమ్లా అనే విలేజ్లో మెడికల్ క్యాంప్ చేయటం జరిగింది. దాని పక్కన దుది వెంకటాపురం అనే ఒక విలేజ్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి మెడికల్ క్యాంప్ చేయటం జరిగిందండి. దాదాపు ఒక 15 సంవత్సరాలు ఈ 2 విలేజెస్లో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అక్కడికి మెడికల్ క్యాంప్కి వెళ్ళేవండి. హైదరాబాద్ నుంచి ఇక్కడ పొద్దున 6 గంటలకు బయలుదేరి వ్యాన్లో వెళ్తే రాత్రి మళ్ళీ 7 గంటలు ఇంటికి చేరుకునేవాళ్ళం. అలాంటి అక్కడ చేసుకునే ఇప్పుడు కూడా ఆ నేమ్లా దుది వెంకటాపురం అంటే భక్తులు మమ్మల్ని చూసి ఇప్పుడు కూడా రమ్మని చెప్పి మనమని ప్రార్థిస్తున్నారు. కానీ వింత ఏంటంటే ఆ ఒక దుది వెంకటాపురంలో స్వామి నాకు ఎట్లాంటి ఒక చక్కటి అవకాశం ఇచ్చారంటే, ఒక అమ్మాయి అండి, స్వప్న అని పేరు. ఆ అమ్మాయి జస్ట్ 1 year అయింది పెళ్లి అయి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు 1 year కాగానే అక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతుంటే వాళ్ళ భర్త నా దగ్గరికి వచ్చి, అమ్మాయి మా భార్యకి కొంచెం ఆయాసం ఏదో వస్తుందండి, ఏం చేస్తే బాగుంటుందని అడిగాడు. ఇమీడియట్లీ మేము ఏం చేసాము, ఆవిడని హైదరాబాద్కి రమ్మని చెప్పి ఇక్కడ అన్ని టెస్టులని చెప్పిస్తే ఆవిడకి కార్డియాక్ ప్రాబ్లం ఉందని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఓన్లీ 1 year అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి, ఇష్యూస్ ఏం లేవు. ఇమీడియట్లీ సన్షైన్ హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ అనిల్ కుమార్ మూల్పూర్ గారి దగ్గరికి చూపించడం జరిగిందండి. వారు ఆవిడని చూసి ఈవిడికి హార్ట్లో హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈవిడికి ఇమీడియట్లీ బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళకి చెప్పి నెక్స్ట్ మంత్ కాదు, ఒక 15 days తర్వాత ఆవిడ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ఆవిడకి బైపాస్ సర్జరీ జరిగిందండి. సర్జరీ అయిన తర్వాత అనిల్ కుమార్ గారు ఆవిడని ఒక 1 year మీరు దాంపత్య జీవితంలో కొంచెం వెరీ కేర్ఫుల్గా ఉండాలి, దాని తర్వాత కాస్త లిబరల్గా ఉండొచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి ఒక 7 నెలలు వాళ్ళు తాపిక పెట్టారు. మళ్ళీ ఏదో కొంచెం పొరపాటు జరిగింది. తిరిగి అనిల్ కుమార్ దగ్గరికి వస్తే మళ్ళీ ఆయన ఇది చేసి he cautioned them and asked them at least for 6 months you should be very careful. ఈ తర్వాత ఒక స్వామి యొక్క అనుగ్రహంతో she became very all right and after that she has been blessed with a girl child. That girl child ఆ రోజుల్లో ఆ పాప పుట్టిన తర్వాత ఒక 1 year తర్వాత వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళని చేస్తే వాళ్ళకి చాలా ఆనందం అండి. ఆ పాప ఈరోజు 12 years అయి బాగా చదువుకుంటుందండి. ఇప్పుడు కూడా వాళ్ళు దమాయిగూడ ఏరియాలో ఒక హౌస్లో ఉంటూ మమ్మల్ని కూడా పలకరిస్తూ మా సమితికి వచ్చి స్వామి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా, శివంలో బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా వచ్చి వాళ్ళు ప్రసాదం తీసుకొని చాలా ఆనందంగా ఉన్నారండి. అలా ఆ జీవితం స్వామి వాళ్ళని కాపాడారు. అలాగే పక్కనే ఒక వెంకటాపురం అనే విలేజ్ ఉందండి. ఈ వెంకటాపురం విలేజ్లో మేము హైదరాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ మనకు వాటర్ ప్లాంట్స్ అన్నీ అక్కడ స్థాపితం జరిగింది. అక్కడ కూడా మెడికల్ క్యాంప్ చేస్తే ఒక 60 years ఓల్డ్ మ్యాన్ కడపాక పాండయ్య అని చెప్పి పేరండి, ఆయనకి ఏదో ఆరోగ్యం బాగలేకపోతే వస్తే మళ్ళీ అనిల్ కుమార్ దగ్గర తీసుకొచ్చి హీ హ్యాడ్ ఏ బైపాస్ సర్జరీ అండ్ ఆఫ్టర్ బైపాస్ సర్జరీ స్వామి గేవ్ హిమ్ ఏ లైఫ్ ఫర్ 3 years.
తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్తుంటే వాళ్ళు ఇద్దరు దంపతులు ఎంత ఆనందం పడ్డారో మమ్మల్ని వచ్చి కౌగలించుకున్నారండి. అలాంటిది స్వామి యొక్క అద్భుతం వాళ్ళది. అలాగే ఇప్పుడు రీసెంట్గా, అంటే నేను ఓన్లీ మెడికల్ పరంగానే చెప్తున్నాను, ఎందుకంటే హైదరాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి మెడికల్ యాక్టివిటీస్కి నాకు ఎప్పుడు బాధ్యత ఇచ్చేవారు. ప్లానింగ్, కోఆర్డినేషన్, కోఆపరేషన్, తర్వాత ఫాలో అప్, ఎస్ఆర్పి కేసులు అన్నీ కూడా చూస్తూ వచ్చేవాడినండి. మేడ్చల్ మల్కాజ్గిరికి వచ్చిన తర్వాత కూడా స్వామి హాస్ కంటిన్యూడ్ టు ఆస్క్ మీ టు టేకప్ మెడికల్ రెస్పాన్సిబిలిటీస్. దీంట్లో భాగంగా ఇప్పుడు జస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2025 ఐ రిమెంబర్, మేము మల్లాపూర్లో ఎవ్రీ మంత్ 4th సండే మెడికల్ క్యాంప్ చేస్తూ ఉంటామండి. అక్కడ ఒక నేపాలీ పేషెంటు, అతను ఈజ్ ఏ వాచ్మెన్ అనమాట, సైనిక్పూర్ ఏరియాలో ఉంటాడు. అతనికి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పాడండి. సో ఫిబ్రవరి 21 or 22 అనుకుంటాను, ఆ రోజు అతను అక్కడ చూపించుకోగానే డాక్టర్స్ సజెస్టెడ్ దట్ హీ ఈజ్ హ్యావింగ్ సమ్ కార్డియాక్ ప్రాబ్లమ్, హీ హ్యాస్ టు బి ఇమీడియట్లీ టేకెన్ టు ఏ కార్డియాలజిస్ట్. సారీ, హీ హ్యాస్ గాట్ ఏ న్యూరో ప్రాబ్లమ్, he has to be taken to a neurophysician, and based on the advice of the neurophysician what is to be done later recommend అని చెప్పారు. తర్వాత అతన్ని మార్చ్ 21 ఆ టైంకి లోపల ఇక్కడ న్యూరోఫిజిషియన్ని మన డాక్టర్ లక్ష్మీనాథ్ గారని కేర్ హాస్పిటల్లో ఉన్నారు, వారి దగ్గరికి తీసుకువెళ్తే హీ నీడ్స్ సర్జరీ ఇమీడియట్లీ, ఎందుకంటే అతనికి L4, L5 స్పైనల్ కార్డులో ప్రాబ్లం ఉండటం వలన హీ నీడ్స్ సర్జరీ అని చెప్పి అక్కడే హాస్పిటల్లో పక్కనే నాకు స్టేట్ కోఆర్డినేటర్. సో అలా అతను మార్చ్ 22 నాడు అతన్ని ఇక్కడి నుంచి వైట్ ఫీల్డ్ పంపించడం జరిగిందండి. వైట్ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ అతనికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేసి హీ హాజ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ ఫ్రమ్ దేర్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ హీ ఈజ్ లీడింగ్ ఏ వెరీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ సార్. ఇప్పుడు కూడా రీసెంట్గా మా మెడికల్ క్యాంప్కి వచ్చి he has taken medicines and everything. With Swami's grace, he is leading a very, very, very happy life, sir. Regarding my services at Prashanti Nilayam, I had a lot of experiences, sir, with many of my Sai family members. In that aspect, I have done a lot of services in East Prashanti or in super specialty hospital, in general hospital, as well as many yatras also I have travelled, sir. But among all of them, I will fail in my duty if I do not try to remember my parents, sir. I remember I owe my life to my parents, and particularly to my father, sir. My father and my mother, in their old age, they were in Kashi for Garbha Nivas అని చెప్పి 10 సంవత్సరాలు అక్కడ కాంచీ పరమాచార్యులు గారుగా చెప్పారు కాబట్టి అక్కడ ఉండాలనుకున్నారండి. మా ఫాదర్కి ఉన్నట్టుండి కళ్ళు కనిపించలేదు, కనిపించకుండా అక్కడ వాళ్ళు ఆశ్రమంలో ఒక రూమ్ ఇచ్చారండి. ఆ రూమ్ నుంచి మెయిన్ టెంపుల్కి రావటానికి గోడలు పట్టుకుంటూ మా నాన్నగారు వచ్చేవారండి. అలా వచ్చిన మా నాన్నగారిని చూసి నాకు మా నాన్నగారికి కళ్ళు చూపు తిరిగి రావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశానండి. దాంట్లో భాగంగా ఒక్కసారి నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వెళ్ళి కూర్చొని గ్రూప్ లీడర్గా అక్కడ పనిచేస్తుంటే ఎదురుగుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్కడ ఒక లాన్స్లో మనకు ఫౌంటైన్ ఉంటుందండి. ఆ ఫౌంటైన్ దగ్గర కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఎదురుగుండా చూస్తుంటే నేను వెనకాల గ్రూప్ లీడర్ కరెక్ట్గా ఆ ఫౌంటైన్ని చూడగలుగుతాడండి. అలా చూస్తున్నప్పుడు కృష్ణుడి వెనకాల భాగంలో స్వామి నాకు అభయం ఇస్తున్నట్టు నాకు దర్శనం ఇచ్చారండి. అలా ఇవ్వటమే కాకుండా ఆ రోజు సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో భక్తులందరూ హాస్పిటల్ లోపలికి వస్తున్నారండి. వాళ్ళలో ఒక దంపతులు, మా నాన్నగారు పొడువుగా ఉంటారు, మా అమ్మ పొట్టిగా ఉండేదండి. అలాగే ఒక దంపతులు పెద్ద పొడువుగాను దంపతిగా అలాగే వస్తూనే ఉన్నారు. నేను వాళ్ళని చూడగానే వాళ్ళు మా నాన్నగారు మా అమ్మగారు లాగానే కనిపించారండి. అలా వస్తున్న వాళ్ళు స్ట్రైట్గా మనకు భజన్ హాల్కి వెళ్లకుండా ఇక్కడ రిసెప్షన్ దగ్గరికి నా దగ్గరికి వచ్చారండి. రాగానే నాకు తోచలేదు, మా నాన్నగారే మా అమ్మగారే వచ్చారేమో అని చెప్పుకుంటూ చాలా వాళ్ళని కౌగలించుకున్నానండి. వాళ్ళు కూడా నన్ను కౌగలించుకొని ఏం బాధపడుకున్నానా,
అంతా బాగానే జరుగుతుందని చెప్పారు. దాని తర్వాత మా చిన్న అమ్మాయి పెళ్ళికి ఏర్పాటు జరిగిందండి. 2008లో మా చిన్నమ్మాయి పెళ్ళి నవంబర్లో జరిగింది. దానికి మా నాన్నగారు మా అమ్మగారిని అక్కడ కాశీ నుంచి మొత్తం షిఫ్ట్ చేసుకొని తీసుకొచ్చానండి. 2008 మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఫిబ్రవరి నెలలో మా నాన్నగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ తీసుకువెళ్ళి ఆయన దగ్గరికి చేపిస్తే ఆయనకు ముందు ఒక లెఫ్ట్ ఐ కనిపించేది కాదు, కానీ రైట్ ఐలో క్యాటరాక్ట్ అని చెప్పించారండి. ఆ రైట్ ఐ క్యాటరాక్ట్ చేసిన తర్వాత ఫర్ 4 years టిల్ 2012 మా నాన్నగారు చక్కగా చూపు చూసుకొని బ్రహ్మాండంగా జీవితం గడిపి నాకు ఆశీర్వదించారండి. అలాగే వెళ్తున్నప్పుడు మా నాన్నగారికి ఒక కోరిక, నేను వెళ్ళేటప్పుడు మా కొడుకు చేతుల్లో నేను వెళ్ళిపోవాలని అనుకున్నారండి. ఒకరోజు రాత్రి ఉన్నట్టుండి ఆయన కడుపు నొప్పి వస్తే సరే ఏమో అని చేసుకుంటే మళ్ళీ కాసేపు ఎంతో వెళ్ళి పడుకున్నారు మొదటి రోజు. నెక్స్ట్ రోజు రాత్రి మళ్ళీ అదే టైంకి కడుపు నొప్పి వచ్చిందండి. మళ్ళీ తీసుకొని వెళ్ళి పడుకోదని చెప్పి కింద కూర్చోబెడితే నా చేతుల్లోనే స్వామి పాదాలు ఆయన చేరుకున్నారండి. ఆయన వెళ్తూ నాకు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. మా తల్లిదండ్రులను నేను ఎప్పుడూ మర్చిపోలేనండి. అలాంటిది ఈ జీవితం నాకు ఉన్నంత వరకు నేను స్వామి సేవలో చేసుకుంటూ నన్ను ఇలాగే స్వామి ఇలా సేవ చేస్తూ తనలోనే ఐక్యం కావాలని చెప్పి స్వామిని కోరుకుంటున్నానండి. సాయిరామ్.